హైదరాబాద్ లో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నార్సింగిలోని శ్రీ విల్లాలో దోపిడీకి పాల్పడ్డారు. భారీగా నగదు అపహరించుకుపోయారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఎంత దోచుకుపోయారో ఏమన్నా విచారణకు వచ్చిందా? క్రాంతి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్టర్న్ కాలనీలో రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు శ్రీ విల్లాలోని విల్లాలకు ప్రవేశించారు. అయితే ఆ శ్రీ విల్లాకు ఒక వాచ్మెన్ గా ఉన్నటువంటి వాచ్మెన్, అదేవిధంగా 2 ఇళ్లకు సంబంధించిన యజమానులను కూడా వాళ్ళ తాళ్లతో బంధించి ఆ ఇంట్లో ఉన్నటువంటి నగలతో పాటు కారును కూడా తీసుకొని ఉడాయించారు. అయితే దీన్ని ఆలస్యంగా సుమారు 6 గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి సమీపంలోని పోలీసులకు సమాచారం అంతే ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి కేసు నమోదు చేసుకొని సంఘటన స్థలానికి డాక్టర్తో పర్యవేక్షిస్తున్నారు. అయితే వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠానా లేదా ఏదో చుట్టుపక్కల ఉండే సంబంధించిన యువకులన్న దానిపైన కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్రాంతి, తిరుమల, మరి వాచ్మెన్ ఇంటి ఓనర్స్ ఏమంటున్నారు? క్రాంతి, ఇది సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతం తర్వాత జరిగిందన్నట్టుగా కూడా మనకు ఇప్పటివరకు సమాచారం అయితే దీనిపైన కూడా ఎవరైతే వాళ్ళని ప్రతిఘటించడానికి ప్రయత్నించినటువంటి వాచ్మెన్, అదేవిధంగా ఈ ఇంటి యజమానులను కూడా బంధించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే దీనిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా నిజంగా అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన వ్యక్తుల లేకపోతే మరి అయితే పరిచయం ఉన్న వ్యక్తుల ఈ దోపిడీకి పాల్పడ్డారన్న పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రాంతి, తిరుమల్, అంటే వారిని గుర్తుపట్టే అవకాశం ఉందా? క్రాంతి, దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయా, సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజ్ ఆధారంగా లేదా వాళ్ళకి సంబంధించిన మరేవైనా ఆధారాలు దొరుకుతాయన్న కోణంలో కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్రాంతి, ఎంత మనీ బంగారం పోయింది తిరుమల్? దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. క్రాంతి, ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ బాధితుల ఫిర్యాదులో ఎంత నగదు పోయింది, ఎంత నగదు పోయింది అన్న దానిపైన కూడా పోలీసులు మనకి ఇంకా అధికారికంగా ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. మరి కాసేపు గడిస్తే ఆ బాధిత 2 ఇళ్లలో కలిపి ఎంత నగదు అపహరణకు గురైంది ప్రస్తుతానికైతే మనకు సంబంధించి స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళ తాళతో బంధించిన అనంతరం ఆ ఇంటి యజమానికి సంబంధించిన కారును కూడా తీసుకొని ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కారు నగర శివారు ప్రాంతాల్లో వెళ్తామన్నట్టుగా కూడా ఆ ఇంటి వారితో చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. క్రాంతి, ఓకే తిరుమల.